ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మేమైతే నిన్న ఈవినింగ్ ఒక మ్యారేజ్కి వెళ్ళాము. పిన్ని వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అనమాట, ఫ్యామిలీ ఫంక్షన్. సో ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్గా 2 మ్యారేజెస్కి వెళ్ళాలి. డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది కూడా మ్యారేజ్ ఉందన్నమాట. సో దీనికి దానికి రెండిటికి వెళ్ళాలన్నమాట. సో అందుకని ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. ఇది తగరపల్స్ దగ్గర జీడిపప్పులు అవి అమ్ముతారు కదండి, చాలా బాగుంటాయండి. ఇక్కడ కాల్చిన పప్పు ఇవన్నీ అమ్ముతారనమాట. మేము రెగ్యులర్గా ఇక్కడే కొంటాము. డాడీకి బాగా తెలిసి షాప్లోనే ఎక్కువ తీసుకుంటారనమాట. అక్కడికి వెళ్తే అంటే లైన్గా చాలా షాప్స్ ఉంటాయి, తినమని ఇస్తారనమాట అందరికీను. బాగుంటాయండి. సార్ మీరు వెళ్తే ట్రై చేయండి. అక్కడ డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చేసామండి. చాలా బాగుందండి. లోపల అంబియన్స్ అంతా చాలా చాలా నీట్గా ఉంది. వెళ్ళగానే మంచి రిసీవింగ్ అనమాట, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కొంతసేపు అక్కడ ఉన్నాము. ఈ పాప చూడండి నా దగ్గర వచ్చి మాట్లాడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా చెప్పాను. ఛానల్ ఏం చెప్పారు కదా మరి? శిరీష స్వీట్ హోమ్. థ్యాంక్ యూ. ఎంత క్యూట్గా చెప్పింది కదండి. ఇదేంటంటే ఈ వీడియో తీసింది మా పొట్టిదండి. చాలా బాగా వీడియో రికార్డ్ చేస్తుందండి. చాలా బాగా మిమ్మీ అది చాలా బాగుంది అనుకొని వెళ్ళి మొత్తం అంతా క్యాప్చర్ చేసిందండి. అంటే అక్కడ మొత్తం చాలా మంచిగా డెకరేషన్ అది చాలా చాలా బాగుందండి. వెళ్ళామన్నమాట. మేమైతే పిక్స్ అవి దిగలేదు, కానీ మమ్మీ వాళ్ళు దిగేసి వచ్చేసారు. యాక్చువల్గా డాడీ వాళ్ళని పిలిచారు. మేమేమో బయట ఉందాం అనుకుంటే ఈలోగా అంకుల్ ఏమో రండి రండి అని పిలిచేశారు. వెళ్ళి కూర్చున్నాం మేము. డాడీ అయితే కొంతసేపు అక్కడ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేశారు. మళ్ళీ వెంటనే ఇంకొక మ్యారేజ్కి వెళ్ళాలని చెప్పాను కదండి, అక్కడికైతే మేము స్టార్ట్ అయిపోయాము. వచ్చేసామండి. అప్పటికే చాలామంది వెళ్ళిపోయారండి. తిను మావయ్య వాళ్ళ అమ్మాయి బుజ్జి, మా ఇద్దరం చాలా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. తర్వాత ఏంటంటే వదిన, అంటే చెప్పాను కదా ఫ్యామిలీ ఫంక్షన్ అనేసి, పిన్ని అదే అంటున్నారు, ఇంత లేటుగా వచ్చారా, అందరూ చాలామంది వెళ్ళిపోయారు అనేసి. అసలు పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ అయితే ఏమ్మా ఇంకో గంట పోయిన తర్వాత రావచ్చు కదా అని అన్నారనమాట. అంటే లేట్ అయిపోయాం, బాగా లేట్ అయిపోయాం. 2 ఫంక్షన్స్ ఒకేసారి చూసుకోవడం అంటే కొంచెం కష్టం కదా. ఇక్కడ చూడండి అత్త కోడళ్ళు ఇద్దరు ఒకలాంటి శారీసే కట్టారు, అందుకనే కొంచెం వాళ్ళు క్యాప్చర్ చేశాను. తినేనండి పిన్ని, అరుణ పిన్ని, పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ, తినేమో మా బ్రదర్, పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట రవి. చెప్పాను కదండి ఫ్యామిలీ ఫంక్షన్, అందరినీ ఒకేసారి చూడగానే ఎంత హ్యాపీగా అనిపించింది. ఎంత బాగా హాయ్ చెప్తాడు. వీళ్ళిద్దరు ట్విన్స్ అండి, మా మావయ్యలు, మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళు అనమాట. వీళ్ళు అదే చెప్తున్నారు, నీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తాము, లైక్ చేస్తాము అనేసి. అదే చెప్తున్నాను, నాకు లైక్ చేస్తే తెలియదు, కమెంట్ పెడితేనే తెలుస్తుంది అని చెప్తే రోజు చూస్తాము నీ వీడియోస్ అని చెప్తున్నారనమాట. సో అదే అంటున్నాను, మీ సపోర్ట్ అది మీ బాగా ఫాలో అవ్వండి, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. తర్వాత ఈ అంకుల్ ఏమో డాడీ వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్, అంటే మామయ్య అవుతారు, అంకుల్ని పిలుస్తాను అనమాట. చాలా యాక్టివ్ అండి, ఎంత యాక్టివ్ తెలుసా అండి అంకుల్ అయితే మాత్రం నిజంగాను. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదనమాట పాపం, అందుకే కొంచెం డల్గా ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ అన్నయ్య, మొత్తం ఫ్యామిలీ అంతా ఒకేసారి కలిసేసరికల్లా మా బ్రదర్ తిను అన్నయ్య అనమాట. చూడండి ఎంత బాగా హ్యాపీగా హాయ్ చెప్తున్నాడు. అత్త చెప్పాను కదండి డాడీ వాళ్ళ చెల్లి, పాపం ఏమీ తినలేదండి, అలా కూర్చున్నారనమాట అక్కడ. వెళ్ళి పలకరించాను. తిన అత్త వాళ్ళ మనవరాలు, కోడలు, మొత్తం అంతా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఎంత హ్యాపీగా అనిపించింది అందరిని ఒకేసారి చూడగానే. చెప్పాను కదా అత్త అంకుల్ చాలా యాక్టివ్ ఉంటారని, వాళ్ళ కోడలు అనమాట ప్రసాద్ బావ వాళ్ళ వైఫ్ స్వాతి. సో ఇక్కడ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో, మంచి ఐడియా కదండి. ఫుడ్ సెక్షన్ దగ్గర అయితే ఇలా పెట్టారు. తర్వాత పిన్ని, తను విశాలి అక్క అనమాట. మొత్తం అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. నేను ఎప్పుడు రీల్ పెట్టినా ఫస్ట్ లైక్ చేసేది తినేనండి. నేను అదే చెప్తున్నాను తనతోటి. ఇన్స్టాలో అయితే తెలుస్తుంది కదా, సో తనతో అదే చెప్తున్నాను అనమాట. మంచిగా అందరం గ్యాదరింగ్ అయ్యి హ్యాపీగా, ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి, మంచిగా పెట్టారు. ప్లేట్ అయితే కంప్లీట్గా ఉన్నది నిండుగా,
చాలా బాగుంది. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, బాగా చేశారు. చాలా రిసీవింగ్ అది కూడా చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఏమనుకున్నామంటే అక్కడ కొంచెం వాళ్ళు కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ వద్దాం అనుకుంటే అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. మేము వెళ్ళేసరికి చాలామంది వెళ్ళిపోయారనమాట. తిను అక్క, బావ వాళ్ళ వైఫ్ అనమాట, అన్నయ్య, తర్వాత వదినని కూడా తీయనేసి వదిన అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట. చూసారా? మా పొట్టిదండి పాపం అసలు ఏమీ తినలేదండి. దానికి ఆ డ్రెస్ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. పాపం ఫుడ్ అస్సలు ఏమీ తినలేదు. చిన్న చిన్న అది కూడా తినలేదు. తర్వాత వీళ్ళేనండి న్యూలీ మ్యారీడ్, అంటే ఇంకా మ్యారేజ్ కాబోతుంది. వాళ్ళు న్యూ కపుల్ అనమాట. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. మీరిద్దరు హ్యాపీగా ఉండాలి. మమ్మీ చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు. నేను అదే అనుకున్నాను, అమ్మ నువ్వు ఎంత బాగున్నావు తెలుసా, ఇవాళ చిన్న అమ్మాయిలా ఉన్నావు అనేసి అని అంటున్నాను అనమాట. సరే ఎంత హ్యాపీగా అందరినీ కలిసామని. తిను పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు అరవింద్ అనమాట. తర్వాత అందరినీ చాలామందిని కలిసామండి. ఒకేసారి ఇంతమందిని మీట్ అయితే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది కదా. సో మంచిగా టైం స్పెండ్ చేసాం హ్యాపీగా అందరితోటి కలిసి మాట్లాడి. ఇంకా ఏంటంటే కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే అందరినీ బాగా ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం, కానీ కొంచెం మరి కొంతమందిని కల్లాపే చాలామంది వెళ్ళిపోయారంట. చాలామంది ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈవినింగ్ 6:30-7 కల్లా వెళ్ళిపోయారండి. ఎంతమంది మొత్తం ఫ్యామిలీ అందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. మొత్తం మొక్క ఫ్యామిలీ అంతా ఫ్రేమ్ అంట. చెప్పాను కదా చాలామంది వెళ్ళిపోయారు అనేసి. ఉన్న వాళ్ళమైతే మేము ఇలా దిగేసాం, అన్నయ్య, వదిన, నేను, చెల్లి, మమ్మీ, డాడీ అంతా చక్కగా హ్యాపీ అందరం కలిసి ఫోటో అయితే దిగేసాం. తిను మామయ్య వాళ్ళ అమ్మాయి అండి, వాళ్ళ మనవరాలు. పాపం ఏడ్చేస్తుందండి. అందరూ కొత్త ఫేసెస్ కదా, అదే తన్ని నవ్వించడానికి ఎంత ట్రై చేసామో కానీ ఏడుస్తుంది. చిన్నది కదా, న్యూ ఫేసెస్ అందరివి చూసేసరికల్లా తనకి ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీల్ కలిగిందో ఏంటో. తను చూడండి ఎంత క్యూట్గా ఉందో. తను బారసాలకి అయితే వెళ్ళాము, ఇదే చూడడం తన్ని క్యూట్గా ఉంది కదా. తర్వాత అందరితో మాట్లాడేసి హ్యాపీగా టైం స్పెండ్ చేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఆ తర్వాత ఏంటంటే ఇంకా మిగతా ఎవరైనా ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడేసి అలాగా మంచిగా చిట్ చాట్లు ఉంటాయి కదండి, చాలా రోజుల తర్వాత కలిసాం కదా, అన్ని విషయాలు అలా రీకలెక్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అందరితో మాట్లాడుతుంటే ఒక హ్యాపీనెస్ వస్తుందండి. దట్టు వాళ్ళందరూ నా వీడియోస్ మెన్షన్ చేస్తున్నారు, మనకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అక్క, బావ వీళ్ళిద్దరు అండి. వీళ్ళకి చెప్తున్నాను అనమాట, మా యూట్యూబ్ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి అనేసి. తర్వాత ఏంటంటే అందరినీ కలిసి ఒకే గెట్ టుగెదర్ వీడియో తీయలేదు ఏం కూడా తీసాను. అందరూ వెళ్ళిపోతున్నారు, మొత్తం ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వీడున్నాడు కదండి క్యూట్, వెరీ క్యూట్ మాత్రం. ఎందుకంటే వీడట నా వీడియోస్ అన్నీ చూస్తాడట. నాకు అదే అనిపించింది, ఇంత చిన్నోడు నన్ను ఫాలో అవుతున్నాడు అనేసి. అదే చెప్తున్నాను అనమాట, నా వీడియోస్ అన్నీ చూస్తాడంట. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఆ తర్వాత ఏంటంటే వాడిని చూసి భలే బుజ్జిగా ఉన్నామని కొంచెం ప్యాంపర్ చేసి ఆ తర్వాత మొత్తం అంతా ఫంక్షన్ అంతా చూసేసుకొని హ్యాపీగా వాళ్ళ బ్లెస్సింగ్స్ అవి ఇచ్చేసి విష్ చేసేసి రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తున్నానండి. చాలా బాగా టైం స్పెండ్ చేశానండి అందరితో. మాత్రం నిజంగా ఫ్యామిలీతోటి ఒక టైం స్పెండ్ చేసిన ఫీల్ అయితే వదిలి చెప్పారా వదిలి బాగా అంటే వెళ్ళిపోతున్నాం అనమాట. వాళ్ళు మ్యారేజ్ వరకు ఉంటారు, మేమైతే రిసెప్షన్ చూసుకొని వెళ్ళిపోతున్నాము. నైట్ ముహూర్తం అనమాట, ఎర్లీ అవర్స్లోని. సో ఇది ఫంక్షన్ హాల్ అండి, చాలా బాగుంది. రిసీవింగ్ ఫుడ్ అన్నీ బాగున్నాయి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. హ్యాపీగా ఉండాలి మీరు ఇద్దరు అనేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ కొత్తగా చూసాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్కి వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.